వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే ఓటీటీ. ఈ వీడియోలో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడాల్సిన సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మూవీస్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ మూవీ ఫేమస్ యాక్టర్స్ బ్రాడ్ పిట్ అండ్ మార్గన్ ఫ్రీమెన్ యాక్ట్ చేసిన 7 7 పాపాల గురించి ఈ మూవీ. డేవిడ్ మిల్స్ అండ్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న సోమర్సెట్ అనే ఇద్దరు డిటెక్టివ్స్ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కొన్ని మర్డర్స్ చూశాక అర్థమవుతుంది 7 పాపాలకు సంబంధించిన మర్డర్స్ అని. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వల్ల టెన్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సాగుతుంది ఈ మూవీ. ఎండ్లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఊహించలేం. డార్క్ అండ్ హార్ట్ బ్రేకింగ్. తప్పకుండా చూడాల్సిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో ఉంది అండ్ ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్ మీద ఉంది. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ క్లాసిక్స్ అండ్ 5 ఆస్కార్స్ గెలుచుకున్న మూవీ ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్. ట్రైనింగ్లో ఉన్న స్టార్లింగ్ అనే ఒక FBI ఏజెంట్ బఫెల్లో బిల్ అనే సీరియల్ కిల్లర్ని వెతుకుతూ ఉంటుంది. ఈ సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికి జైల్లో ఉన్న ఇంకో సీరియల్ కిల్లర్ హనిబల్ లెక్టర్ హెల్ప్ తీసుకోవాలని అనుకుంటుంది. చివరికి ఎలా బఫెల్లో బిల్ని పట్టుకుంది అనేది స్టోరీ. బుక్ బేస్ చేసుకొని తీసిన ఈ మూవీలో మెయిన్ లీడ్స్ యాక్టింగ్ వల్ల యాక్టర్స్ని చూడం, ఓన్లీ స్టోరీ క్యారెక్టర్స్ మనకు కనపడతాయి. సైకియాట్రిస్ట్, సీరియల్ కిల్లర్ అండ్ జైల్లో ఉన్న హనిబల్ లెక్టర్గా యాక్ట్ చేసిన యాంథనీ హాప్కిన్స్ యాక్టింగ్ అయితే వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్కి అయితే గూస్ పింపుల్స్ కూడా వస్తాయి. చూస్తున్నంతసేపు స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తుంది ఈ మూవీ. ఈ మూవీ తర్వాత వచ్చిన సీక్వెల్స్ అయితే అంత అనిపించవు. ఈ మూవీని మాత్రం తప్పకుండా చూడాల్సిందే. MGM+లో ఇంగ్లీష్లో ఉంది. నెక్స్ట్, జోడియాక్. క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. చాలా థ్రిల్లర్ మూవీస్లో చివరిలో కేసు అయితే సాల్వ్ అయ్యిద్ది. 1968 నుండి జరిగిన రియల్ ఈవెంట్స్ బేస్ చేసుకొని తీసిన ఈ మూవీలో కేసు సాల్వ్ అవ్వని ఒక మిస్టరీ. కిల్లర్ ఎవరు అని ప్రూఫ్స్ అయితే దొరకలేదు, కానీ ఎవరై ఉండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. జోడియాక్ అనే పిలుచుకునే సీరియల్ కిల్లర్ ఒక న్యూస్ పేపర్కి పజిల్స్ పంపుతాడు. దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులను కూడా ఛాలెంజ్ చేసి మరీ మర్డర్స్ చేస్తూ ఉంటాడు. మూవీ కొంచెం స్లోగా అనిపించినా కిల్లర్ని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ అండ్ పజిల్స్ సాల్వ్ చేసే సీన్స్ నెక్స్ట్ ఏం జరగబోతుందని థ్రిల్ ఇస్తాయి. టెన్షన్ అండ్ థ్రిల్ బిల్డ్ చేయడం వల్ల ఓవరాల్గా ఇంట్రెస్ట్ అనేది అస్సలు తగ్గదు. రియాలిటీకి చాలా దగ్గరగా ఉండిద్ది ఈ మూవీ. 1969లో ఆ కిల్లర్ పంపిన ఒక పజిల్ అయితే 2020లో సాల్వ్ అయింది. తప్పకుండా చూడాల్సిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్ మీద ఉంది. నెక్స్ట్, కొరియన్ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మూవీ కన్ఫెషన్ ఆఫ్ మర్డర్. సౌత్ కొరియాలో ఒక చట్టం ఉంది. ప్రొడక్ట్కి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు క్రైమ్కు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. ఏ క్రైమ్ చేసినా 15 సంవత్సరాల తర్వాత పట్టుబడితే పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ ఏం చేయలేదు, ఏ శిక్ష కూడా ఉండదు. ఒక సీరియల్ కిల్లర్ 15 సంవత్సరాల తర్వాత తను చేసిన మర్డర్స్ గురించి ఒక బుక్ రిలీజ్ చేస్తాడు. దేశంలో సెన్సేషన్ క్రియేట్ అయ్యిద్ది. ఆ టైంలో ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు, బాధితులకు రిలేట్ అయిన వాళ్ళు ఏం చేశారు అనేది స్టోరీ. చివరి హాఫ్ అన్ అవర్లో ఒక ట్విస్ట్ ఉండిద్ది. అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్, మైండ్ బ్లోయింగ్. తప్పకుండా చూడాల్సిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో కొరియన్ అండ్ హిందీలో ఉంది. నెక్స్ట్, కొరియన్ రివెంజ్ థ్రిల్లర్ ఐ సా ద డెవిల్. తన వైఫ్ను మర్డర్ చేసిన ఒక సీరియల్ కిల్లర్ని హీరో ఏం చేశాడు అనేది స్టోరీ. వైలెన్స్ సీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సెన్సిటివ్ వాళ్ళు ఈ మూవీకి దూరంగా ఉండటం మంచిది. రివెంజ్ తీసుకోవడం చాలా మూవీస్లో చూసుంటారు. కిల్లర్ని కూడా విక్టిమ్లా కనపడేలా చేస్తుంది హీరో రివెంజ్. స్టోరీ సింపుల్ అని అనిపించినా హీరోకి కిల్లర్ ఎవరో తెలిసాక రివెంజ్ తీర్చుకోవడం, ఆ రివెంజ్ కోసం ఏం చేశాడు, ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లేతో డిఫరెంట్గా చూపించారు. సీన్కి తగ్గట్టు వచ్చే కొన్ని డైలాగ్స్ పవర్ఫుల్గా ఉంటాయి. ఈ మూవీ ప్రైమ్లో తెలుగులో ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.